కథాస్రవంతి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన తెలుగు కథ 1996 కథల సంపుటం నుండి మార్గదర్శులు కథ. రచన కీర్తిశేషులు గిడుగు రాజేశ్వరరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. గిడుగు రాజేశ్వరరావు తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి మనవడు. ఈయన తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. తెలుగు భాషను మాట్లాడండి, పిల్లలకు నేర్పించండి అంటూ నిరంతరం సాగించిన ప్రచారం ఆయన భాషా సేవకు నిదర్శనం. 1932 సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన పర్లాకిమిడిలో జన్మించిన రాజేశ్వరరావు విజయనగరంలో FA అంటే ఫెలో ఆఫ్ ఆర్ట్స్, ఇప్పటి ఇంటర్మీడియట్కి సమానార్హత కలిగిన పరీక్ష, మరియు పర్లాకిమిడిలో BA చదివారు. భువనేశ్వర్లోని ఉత్కళ విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకం పొందారు. చిన్న వయసులోనే రాజేశ్వరరావు రాసిన టార్చ్ లైట్ అనే కార్డు కథ 1947 ఆగస్టు 15వ తేదీ నాటి చిత్రగుప్త సంచికలో ప్రచురితమైంది. దాదాపు 30 కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. రాగిరేకు, విషవలయాలు, కర్మయోగులు కథలకు వివిధ పత్రికల్లో బహుమతులు వచ్చాయి. పలు నవలలు, కథలు, శతకాలు, పద్యాలు రచించారు. తాత గిడుగు రామ్మూర్తి జీవిత విశేషాలు ఉదాత్త చరితుడు అన్న పుస్తకంలో పేర్కొన్నారు. ఆ పుస్తకాన్ని ప్రముఖ రచయిత డాక్టర్ సి. నారాయణ రెడ్డి 2012లో ఆవిష్కరించారు. ఎంతో కష్టపడి శ్రమకూర్చి సేకరించిన సమాచారంతో తాత జీవిత చరిత్రను తీసుకొచ్చారు. భావవీచికలు, పిల్లలకు పిట్టకథలు, పూలతేరు, అమూల్య క్షణాలతో పాటు వివిధ లలిత గీతాలు, మరెన్నో కథలు రచించారు. హైదరాబాద్లో AG కార్యాలయ సిబ్బంది స్థాపించిన రంజని సంస్థ అధ్యక్షునిగా కొంతకాలం వ్యవహరించారు. ఆయన రచించిన చిన్నపిల్లల పాటలు, కథలు ఆకాశవాణిలో ప్రత్యేకంగా ప్రసారమయ్యేవి. సరళ హృదయం, సాధు స్వభావం, సౌజన్యశీలం, మితభాషిత్వం ఆయన ఉదాత్త వ్యక్తిత్వ లక్షణాలు. స్నేహశీలి అయిన గిడుగు రాజేశ్వరరావు ప్రపంచంలో ఏ మార్పు అయినా మానవ అభ్యుదయానికి దోహదపడాలని మనసారా ఆకాంక్షించిన అభ్యుదయవాదిగా గుర్తింపు పొందారు. జీవితాన్ని ఉన్నదున్నట్లుగా దర్శించిన దాన్ని అక్షరబద్ధం చేసి పాఠకుల కళ్ల ముందుంచేందుకు రాజేశ్వరరావు తన కథల ద్వారా విశేష కృషి చేశారు. అనుభవాల్లోంచి అక్షరాల ద్వారా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. సమకాలిక జీవితాన్ని, సమస్యల్ని అనేక కోణాల్లోంచి విశ్లేషించి కనీసం అటు దృష్టి నిలిపే, ఆలోచింపజేసే కథలు రాయాలని, ఆ లక్ష్యం వైపు నడవాలనేది రాజేశ్వరరావు కోరిక. స్పష్టంగా, తేలికగా, సూటిగా చెప్పడంలోనే పాఠకుల హృదయానికి సన్నిహితంగా వెళ్లవచ్చని తన కథలలో నిరూపించారు. బాల్యం నుంచి ఆయనపై ప్రభావితం చేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నా మొట్టమొదటగా ఆయన్ను ఆకట్టుకున్న కథలు టాల్స్టాయ్వే. రేడియో నాటికలు 5000, కావ్యగానం, చంద్రగ్రహణం, మంత్రదండం, మనం కూడా మారాలి, మావారు మంచివారు, మెనీ హ్యాపీ రిటర్న్స్, సుందరి సుధాకరం. గేయాలు, భావవీచికలు, మల్లెపందిరి, రాగవీచికలు. వీరు తన కుమారుని ఇంట్లో ఢిల్లీలో 2013 సంవత్సరంలో జూలై 21వ తేదీన గుండెపోటుతో మరణించారు. బట్టతల మీద పట్టిన చెమటను కండువతో తుడుచుకుంటూ హడావిడిగా వాసుదేవయ్య సిటీ బస్సులు ఆగే కూడలి వైపు నడుస్తున్నాడు. తన కళ్ల ముందే 4 అడుగుల దూరంలో 2 పిల్లలు కూడా అటే వెళ్తున్నారు. అక్క, తమ్ముడు అయ్యుండొచ్చు అనుకున్నాడు. అక్క ఊపు మీద బరువైన పుస్తకాల సంచి వేలాడుతోంది. తమ్ముడి చేతిలోని చిన్న సంచి నేలను రాసుకుంటూ వాడితో పాటే వెడుతోంది. అక్క ఆ చిన్నవాడిని గొరగర ఈడ్చుకుపోతూ ఉంటే ఆమెతో అడుగులు కలపలేక వాడు ఆయాసపడిపోతున్నాడు. కుడికాలు కాస్త కుంటుతున్నాడు కూడా. వాడిని ఎందుకమ్మా అలా తొందర చేస్తావు? నెమ్మదిగా తీసుకుని వెళ్ళకూడదు, నీకన్నా చిన్నవాడు కదా అన్నాడు వాసుదేవయ్య చూస్తూ ఊరుకోలేక. ప్రార్థన అయిపోతుంది స్కూల్లో, అక్క సమాధానం. వాడెందుకో కుంటుతున్నాడు, పాపం దెబ్బ తగిలిందేమో. దెబ్బలేదు గిబ్బలేదు, వాడెప్పుడు అంతే. లేదమ్మా, చూడు ఆ కాలి మడమ పూర్తిగా జోడులోకి పోందే, ఆ అరుగు మీద కూర్చోపెట్టి సరిగ్గా జోడు తొడుగు. అక్క కాస్త అర్థమైనట్టు చూసి తమ్ముడిని దగ్గరగా ఉన్న ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి ఆ జోడు విప్పింది. ఆ పాదానికి తొడిగిన మేజోడు కాక ఇంకో మాసిన మేజోడు ఉండ చుట్టుకుపోయి ఆ జోడులోని ముందు కొనలో ఇరుక్కుపోయి ఉంది. ఆ మాసిన సాక్స్ను తీసి తన సంచిలో పెట్టుకున్న అక్క చిన్నగా నవ్వుకుంటూ తమ్ముడికి జోడు తొడిగింది. కాలి మడమ పూర్తిగా జోడులోనికి పోవడంతో తమ్ముడు సరిగ్గా నడుస్తూ అక్క చెయ్యి పట్టుకున్నాడు. ఆ పిల్లలిద్దరూ వాసుదేవయ్య వైపు చూస్తూ నవ్వుతూ ముందుకు వెళ్ళిపోయారు.
అలా చెట్టాపట్టాలేసుకుని హాయిగా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ల వైపే చూస్తూ ప్రసన్నంగా నవ్వుతూ చుర్రు మనిపిస్తున్న ఎదురెండకు అరచేతిని అడ్డుగా పెట్టుకుని వాసుదేవయ్య రోడ్ల కూడలి దగ్గర నిలిచిపోయాడు. ఇంకాస్త దూరం ముందుకెళ్లిన పిల్లలు ఒక పెద్ద డాబా ఇంట్లోకి చెరచెర దూరిపోయారు. ఆ డాబా మీద ఎండలో తళతళ మెరుస్తున్న సరికొత్త తగరపు రేకులతో షెడ్లు కడుతున్నారు. పొడుగాటి మనిషి నిలబడితే తల పైకప్పుకి తగిలేటంత చిన్న చిన్న షెడ్లు ఒకవైపు అప్పటికే కట్టినవి కనిపిస్తున్నాయి. కరుణా కాన్వెంట్ అని పెద్ద అక్షరాలతో ఒక బోర్డు డాబా ముందు వేలాడుతోంది. కాసింత ఆశ్చర్యంగా అటే చూస్తున్న వాసుదేవయ్య దృష్టిని మళ్లిస్తూ, మన బస్సు ఇంకా రాలేదు, మొన్నట్లాగా దారిలో ఎక్కడైనా అడ్డం పడలేదు కదా అని పలకరించాడు రోజూ నాంపల్లి దాకా కలిసి ప్రయాణం చేసే రాఘవయ్య. ఆ షెడ్లు కడుతున్న స్కూలు కొత్తగా పెట్టారా? ఇదివరకు చూసిన గుర్తులేదు అంటూ ఇంకా ఆ డాబా మీద రేకుల షెడ్ల గురించి ఆలోచిస్తున్నాడు వాసుదేవయ్య. కొత్తదేం కాదు, 6 నెలలైంది. కానీ ఈ మధ్యనే పెద్ద బోర్డు రాయించి పెట్టారు, సీట్లు కూడా పెంచుతారట వివరించాడు రాఘవయ్య. రావలసిన బస్సులు ఇంకా రాలేదు. అరచెయ్యి అడ్డం పెట్టుకున్నా ఎదురెండ హింసిస్తూ ఉంటే సంచిలోంచి ఒక పుస్తకాన్ని తీసి మొహానికి అడ్డం పెట్టుకున్నాడు వాసుదేవయ్య. మన కాలనీలో సుమారు 70 గడపకి తక్కువ ఉండదు. ఎందరో పిల్లలు పెద్దలు స్కూళ్లకని కాలేజీలకని సిటీలోకి రోజూ పోవాలి. కాస్త ఎండకి వానకి రక్షణగా ఒక షెల్టర్ అన్నా కట్టించుకునే పలుకుబడి లేని వాళ్ళే చెప్పండి. ఈ రోజుల్లో ఎవరి పిల్లల మీద వాళ్ళకే మమకారం లేదేమో. ఇక ఏ బస్సు నెంబర్ ఏ వైపు వెళుతుందో, ఏ వేళకు వచ్చిపోతుందో కొత్త వాళ్ళకైతే అసలు అర్థమే కాదు. ఆ పిల్లలు చూడండి, చెమటలు కక్కుతూ ఎండలో ఎలా ఉన్నారో. ఇలా అలసిపోయి బస్సుల్లో ఇరుక్కుని పోయాక వాళ్ళు ఏం చదువుకుంటారు? వాళ్ళ మొహం. తన ఆవేదనను తోటి ప్రయాణికుడితో పంచుకున్నాడు వాసుదేవయ్య. అందుకే పెద్ద అయినాక రాళ్లు రువ్వడం, గుళ్ల వర్షం కురిపించడం చేసి సమాజం మీద కసిని చూపిస్తున్నారు అని తన సిద్ధాంతాన్ని కలబోశాడు రాఘవయ్య. ఇంతలో 2 బస్సులు ఒకదాని వెనుక ఇంకొకటి పోటీ పడుతూ వచ్చి వాలాయి. అప్పటికే వాటిలో జనం ఉన్నారు. దొరికిన మేరకు కొందరు సీట్లలో సర్దుకోగా కొందరు నిలబడ్డారు. ఇంకొందరు ఫుట్బోర్డు మించి గబ్బిలాల్లాగా వేళ్లాడుతూ ఉంటే ఆ బస్సులు కదిలిపోయాయి. నాంపల్లి వైపు వెళ్లే బస్సులో ఇరుక్కున్న వాసుదేవయ్య, ఇంకెన్నాళ్ళు, గట్టిగా 1 నెల రోజులు కూడా లేదు, ఆ తర్వాత ఈ అవస్థ నాకుండదు అనుకున్నాడు మనసులో. చిత్రంగా ముందు కాళ్లను మడిచి కాసింత దూరాన బండ మీద విశ్రాంతిగా పడుకుందొక మేక. మోర పైకెత్తి నెమ్మదిగా నెమరు వేసుకుంటోంది. కిటికీ దగ్గర నిలబడి గడ్డం గీసుకుంటున్న వాసుదేవయ్య ఆ జీవిని చూస్తూ అలా ఉండిపోయాడు ఆ క్షణం. దవడలు నిదానంగా కదుపుతూ అరమోడ్పు కళ్లతో మేత రుచిని ఆస్వాదిస్తూ యోగనిద్రలో ఉన్నట్లు నిరామయంగా కనపడింది. రేపటి గురించి ఆ క్షణంలో దానికి ఏ చింత ఉన్నట్టు తోచదు. ప్రకృతి దానికిచ్చిన వరం అదేనేమో. మళ్ళా ఆకలి వేసినప్పుడే ఆర్జించుకునే ప్రయత్నం చేస్తుంది. అవసరానికి మించిన ఆర్జనకు తావేలేదు దాని జీవితంలో. బుద్ధిజీవినని విర్రవీగే మనిషి మాత్రం అవసరానికి మించిన ఆర్జనకు తావేలేదు దాని జీవితంలో. బుద్ధిజీవినని విర్రవీగే మనిషి మాత్రం 2 క్షణాలైనా అలా నిశ్చింతగా స్థిరంగా గడపలేడు కదా అని చిత్రమైన ఊహాగానం చేస్తున్నాడు వాసుదేవయ్య. అదేమిటి, ఇంకా గడ్డం గీసుకోవడమే కాలేదా అన్న నాగలక్ష్మి ప్రశ్నకి తన ఆలోచనల వలయంలోంచి తెప్పరిల్లాడు. రోజు ఉరుకులు పరుగులేగా, ఇవాళ ఆదివారం కూడా అలా పరుగు తీయాలా అని కిటికీ అంచు మీద ఉంచిన రేజర్ని చేతిలోకి తీసుకున్నాడు. పరుగు పెట్టకపోతే మానే, సంసారం నడవాలి కదా. ఈ నెలాఖరికి మీరు రిటైర్ అవుతున్నట్టు నాకు చెబితే ఏం పోయింది? ఎవరో రోడ్డు మీద కనబడ్డ అమ్మలక్కలు నాకు చెప్పాలా అంది నిష్ఠూరంగా. వాసుదేవయ్య ఇంకా తన దృష్టిని దూరంగా ఉన్న మేక మీద నుంచి మరల్చకుండానే చిన్నగా నవ్వి, ఇంతకీ ఎవరా అమ్మలక్కలు? పుట్టినవాడు గిట్టకుండా ఉంటాడా? ఉద్యోగంలో చేరినవాడు రిటైర్ కాకుండా ఉండిపోతాడా అన్నాడు నిశ్చలంగా. నిన్న కూరలు కొనుక్కుంటూ ఉంటే కామేశం గారి భార్యట, ఆవిడ కలిసింది. ఆవిడే పరిచయం చేసుకుంది. వదిన గారు, మీ వారు లెక్కలు బాగా చెప్తారట, మా వారికి తెలిసింది అంటూ భార్య మాటలకు అడ్డు వస్తూ, ఇంతకీ ఆ కామేశం గారెవరో నాకు తెలియదే. నున్నగా ఉన్న గడ్డాన్ని వేళ్లతో తడువుకున్నాడు వాసుదేవయ్య. అదేనండి, మెయిన్ రోడ్డుకి దగ్గరగానే ఎక్కడో వాళ్ళ స్కూల్ ఉందట, దానికి ఆయన ప్రిన్సిపాల్ అట. మా కాలంలో స్కూల్ పెద్దని హెడ్ మాస్టర్ అనేవాళ్ళం, కాలేజీలో పెద్ద అధికారిని ప్రిన్సిపాల్ అనేవాళ్ళం. ఏదో పోనిద్దరు, ఎలా పిలుస్తేనే, నన్ను చెప్పనివ్వకుండా ఏదో అడ్డుపుల్ల వేస్తారు కదా. ఈ సంవత్సరం నుంచి స్కూలుని పెద్దదిగా చేసి సీట్లు కూడా పెంచుతున్నారట. ముందు ముందు కాలేజీగా చేసే ఆలోచన కూడా ఉందట. అంతేకాదు, ఆ కామేశం గారిది కూడా మా ఊరేనట. మీరు రిటైర్ అవుతున్నట్టు ఎవరో చెప్పారట. వాళ్ళ స్కూల్లో పనిచేస్తే కాస్త వేడినీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టుగా మీరు కూడా 500 సంపాదించుకోవచ్చు అని వాళ్ళ ఇంట్లో అనుకున్నారట. వాసుదేవయ్యకి నవ్వు వచ్చింది.
ఒక్క క్షణం భార్యకి ఏం చెప్పాలో తెలియక సాలోచనగా నిలిచిపోయాడు. ఈ రోజుల్లో కుక్క గొడుగుల్లాగా ఎక్కడ చూసినా స్కూళ్లే అనుకున్నాడు తనలో. పిల్లలిద్దరూ ప్రయోజకులై ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడి సంసారాలు ఈదుతున్నారు. వాళ్ళకి మనమేం సంపాదించి పెట్టనవసరం లేదు. నీకెందుకు బెంగ అన్నాడు. మనకు వచ్చే పెన్షన్ సరిపోవద్దు. ఈ పెంకుటిల్లు ఎంత పాతదైనా మనదే. అద్దె ఇవ్వమని ఎవరూ అడగరు. వచ్చిన పెన్షన్ రాళ్లు మన ఇద్దరి అవసరాలకు సరిపోవని భయమా? అదేం మాట? ఈ రోజుల్లో డబ్బుకు తగ్గ ఖర్చులే లేవా? అన్నింటికీ ఏదో అంటారు మీరు. ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేదో దారి అన్నట్టుంది. మొన్న రిటైర్ అయిన ఆ సుబ్బరాజు గారు ఏదో ఉద్యోగంలో కుదురుకోలేదు. అతని దారి వేరు, అతని ఊహ వేరు. ఇన్నేళ్లుగా కష్టపడ్డావు, ఇక విశ్రాంతి తీసుకోమనే కదా పెన్షన్ ఇచ్చేది. ఆ కామేశం ఎవడో మీ ఊరు వాడైన కారణంగా ఈ ఉద్యోగం చేయమంటావా ఈ వయసులో? చూడ్నాగు, జీవించడానికి డబ్బుతో అవసరం ఉండదనేవాణ్ణి కాను. కానీ అవసరానికి మించిన డబ్బు కోసం పాకులాడి దానితో కొనలేని విలువైనవి వదులుకోకూడదు మనం. ఏదో అర్థం కాని భాష మాట్లాడకపోతే. ఇంతకీ నేనింకా రిటైర్ కాలేదు కదా, ఎందుకింత రాద్ధాంతం? అయినాక ఆలోచిద్దాంలే. ఇవాళ మెహదీపట్నం వెళ్ళి వస్తాను. నా స్నేహితుడు ఏదో పెద్ద ఆపరేషన్ చేయించుకుని ఆసుపత్రి నుంచి వచ్చినట్టు తెలిసింది. నేను చూసి వస్తే అతనే కాస్త ధైర్యంగా ఉంటుంది. పాపం, నేనంటే ప్రాణం పెడతాడు అంటూ నీళ్లగది వైపు వెళ్ళిపోయాడు. నాగలక్ష్మి విసవిసలాడుతూ వంటగదిలోకి దారితీసింది. తన మాటకెన్నడూ విలువ లేదనుకుని బాధపడింది. 10 రోజులు సునాయాసంగా గడిచిపోయాయి. వాసుదేవయ్య యథావిధిగా నాంపల్లి దగ్గర గవర్నమెంట్ హైస్కూల్కి వెళ్ళొస్తున్నాడు. కానీ తనంత తానుగా భార్య ప్రస్తావించిన ప్రతిపాదనకి జవాబుగా ఏదీ తేల్చి చెప్పలేదు. ఊరుకోలేక నాగలక్ష్మి మధ్యలో ఒకసారి ఆ విషయం చిన్నగా కదిలించి చూసింది. కామేశం గారి భార్య మళ్ళీ నిన్న కూరల మండీ దగ్గర కలిసింది. వాళ్ళ స్కూల్లో మీరు పనిచేసే ఉద్దేశం ఉంటే ఆ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని కలుస్తారట. మన ఊరు వాళ్లే అన్నావు కదా, 600 దాకా ఇద్దామని కూడా ఆవిడతో అన్నారట. విన్నారా? ప్రశాంతంగా విని, అలాగే, నేను ఆలోచించి ఏ సంగతి చెప్తాలే అని వివాదం లేకుండా సంభాషణను తుంచివేశాడు వాసుదేవయ్య. ఆమె కూడా చేసేది లేక ఓర్పు వహించింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త మొహం పున్నమి వెన్నెలలా వెలిగి ప్రసన్నంగా ఉండడంతో నాగలక్ష్మిలో కొత్త ఆశ చూరించింది. చిన్నపిల్లవాడికి తాయిలం పెట్టినట్టు కమ్మని కాఫీ వేడివేడిగా అందించింది. ఆనందానికి కారణం ఏదో ఉండకపోదని ఊహించి, ఇవాళ ఎందుకో చాలా హుషారుగా ఉన్నారు. ఈ కాలనీ పిల్లలు ఎండలో వానలో బస్సుల కోసం పడిగాపులు కాస్తూ ఒక చెట్టైనా నీడగా లేక అవస్థపడుతూ ఉంటే షెల్టర్ అయినా కట్టలేదని పదే పదే అనుకునేవాడిని మనసులో. 2-3 సార్లు నేను కాగితం పెట్టి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇన్నాళ్ళకి ఎవరికో కానీ మంచి బుద్ధి పుట్టింది. పెద్ద షెల్టర్ ఒకటి కట్టడమే కాదు, అక్కడ ఒక స్తంభం పాతి దానిమీద విశాలమైన బోర్డు రాయించి కూడా నిలబెట్టారు. దానిమీద అందరికీ స్పష్టంగా కనపడేలాగా ఏ బస్సులు అంబర్పేట వైపుగా వెళ్తాయో, ఏ బస్సులు నాంపల్లి మీదుగా వెళ్తాయో, ఏవి చార్మినార్ దిశగా వెళ్తాయో వేరువేరుగా చూపించి ఆ బస్సుల నంబర్లకు ఎదురుగా అవి వచ్చిపోయే వేళలు కూడా రాయించారు. ఇప్పుడు బస్సు దిగి వస్తూ ఆ షెల్టర్ని, ఆ బోర్డుని చూసి కళా నిజమా అన్నంత సంతోషం వేసింది. చెప్తే నమ్మవు నాగు. అందరికీ పనికొచ్చే మంచి పని మనం చేసినా ఇంకొకరు చెయ్యగా చూసినా ఎంత ఆనందంగా ఉంటుందో చూడు. నాగలక్ష్మి నిలువున నీరు కారిపోయింది. ముసలితనం మీద పడే కొద్దీ ఇలా మారిపోతారో ఏమో. ఈ నెలాఖరికి రిటైర్మెంట్ అయిపోయే మనిషికి ఆ షెల్టర్ కడితే ఎంత, బోర్డు పెడితే ఎంత, 4 రాళ్లు సంపాదించుకునే మార్గం చూసుకోక ఇదేమి చేదస్తాం అని మనసులోనే అనుకుని మారు మాట లేకుండా విసవిసలాడుతూ వెళ్ళిపోయింది పెరట్లోకి. మరో 4 రోజుల తర్వాత సాయంత్రం స్కూల్ నుంచి నిరుత్సాహంగా ఇల్లు చేరుకున్న వాసుదేవయ్య వీధి అరుగు మీద ఉన్న పడక కుర్చీలో వాలిపోయాడు. మనసంతా గజిబిజిగా ఉంది. భర్త వచ్చినట్టే చూడని నాగలక్ష్మి అతని మనసులోని కోపాన్ని ఊహించలేకపోయింది. అందుకనే భర్తను చూసి చూడగానే తను చెప్పదలిచిన విషయాన్ని ఆ సమయంలో ప్రస్తావించింది. ఇది విన్నారా? ఇంకెవరో టీచరట కామేశం గారి కాళ్ళ వేళ్ళ పడుతున్నాడట. ఉద్యోగం తనకి ఇప్పించమని వచ్చే నెల మొదటి తేదీ నుంచి అదనంగా టీచర్ని వేసుకోవాలని నిశ్చయించుకున్నారట. ఇవాళ మధ్యాహ్నం ఆ కామేశం గారి భార్య మన ఇంటికి వచ్చింది. మిమ్మల్ని అడిగి ఏ సంగతి చెప్పేస్తే బాగుంటుందని మరీ గుర్తు చేసి వెళ్ళింది. ఇంతకీ వాళ్ళు నడిపే స్కూల్ పేరేటన్నావు? ఆ డాబా మీద చీనా రేకులు షెడ్లు కడుతున్నారు. ఆ కరుణా కాన్వెంటేనా ఏమిటి? కటుగా అడిగాడు వాసుదేవయ్య. అవునట, ఆ కాన్వెంటే వాళ్ళది. అందులోకి టీచర్ కావాలట. నాగలక్ష్మి ఉత్సాహంగా చెప్పడానికి దగ్గరగా వచ్చింది. కానీ భర్త ప్రవర్తన వింతగా ఉండడంతో అలాగే బొమ్మలా నిల్చుండిపోయింది. వాసుదేవయ్య తన మొహం అసహనంగా పక్కకు తిప్పుకుంటూ, ఆ స్కూల్ పేరు మళ్ళా నా దగ్గర ఉచ్చరించక నాగలక్ష్మి.
10 మంది పేద పిల్లల్ని ఇంటికి పిలిచి ఉచితంగా చెప్పమన్న చదువు చెప్తా కానీ ఆ వెధవ స్కూల్లో చస్తే ఊడిగం చెయ్యను అన్నాడు. నాగలక్ష్మికి ఏమీ అర్థం కాక అలా వింటూ నిల్చుంది. భర్త అంత కోపంగా ఉండడం ఎన్నడూ చూడలేదు. నిజానికి అతను సౌమ్యుడే, అది ఎవరైనా ఒప్పుకోవలసిందే. ఎటొచ్చి ఇప్పుడు అతనికి అంత కోపం తెప్పించిన కారణం ఏమిటో అంతు చిక్కలేదు. జీవితం అంటే విలువలేని వెధవులు పిల్లలకేం అందిస్తారు గనుక దేశానికేం సేవ చేస్తారు? ఇవాళ ఎంత చౌకబారు వెధవులో తెలిసిపోయింది అంటూ ఉగ్రుడైపోయాడు. అలుగుటి ఎరుంగని మహితాత్ముడు లాంటి తన భర్త అలా మారిపోవడంతో ఇక తమాయించుకుని తనకెందుకొచ్చిన గొడవ అని వెళ్ళిపోయింది నాగలక్ష్మి. ఆ రోజుకి ఇక ఆ ప్రస్తావనే ఇద్దరి మధ్య రాలేదు. మౌనం రాజ్యం వెళ్ళింది ఆ ఇంట్లో. మర్నాటి ఉదయం వాసుదేవే స్కూలుకి వెళ్ళిపోయాడు. స్నేహితురాలు సిటీ నుంచి వచ్చి తిరిగి వెళ్లబోతుంటే ఆమెను బస్సు ఎక్కించడానికి తోడుగా నాగలక్ష్మి వెళ్ళింది. ఎక్కడ చూసినా కళకళలాడుతూ కరుణా కాన్వెంట్ పోస్టర్లు విజయభేరిని మోగిస్తున్నాయి. మీ పిల్లలను త్వరగా చేర్చండి, ఆలసించిన ఆశాభంగం అంటూ వీధి వీధిన గోడల మీద, గుడి గోపురాల మీద, ఎలక్ట్రిక్ స్తంభాల మీద నిలబడి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రంగురంగుల కరపత్రాలు అందరి చేతుల్లోనూ రోడ్ల మీద రెపరెపలాడుతున్నాయి. అంత పెద్ద ఎత్తున జరుపుతున్న ప్రచారాన్ని చూసి ఆశ్చర్యపోయింది. చాలా పెద్ద స్కూలే అయి ఉంటుందని మనసులో అనుకుంది. కోరి ఉద్యోగం ఇస్తామంటూ వస్తే కొమ్మ మీదకి ఎగిరి కూర్చున్నట్టు ప్రవర్తిస్తున్న భర్తను తలుచుకుని నిట్టూర్చింది. రోడ్ల కూడల దగ్గర బస్సు ఒకటి అప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. పరుగులాంటి నడకతో తన స్నేహితురాల్ని బస్సులోకి ఎక్కించిన వెంటనే తల వంచుకుని ఇంటి దారి పట్టింది. ఆలోచిస్తూ నడుస్తున్న నాగలక్ష్మి కొత్తగా కట్టిన షెల్టర్ని కానీ, బస్సు వేళలు తెలిపే బోర్డును కానీ నిశితంగా చూడనేలేదు. తొలి రోజు మధ్యాహ్నం వరకు తన ప్రయోజకత్వానికి మురిసిపడుతూ నిలబడిన బోర్డు మాత్రం అత్యాచారానికి గురైన అభాగ్యురాలిలాగా అవమాన భారంతో కుంగిపోయి ఉంది. దట్టంగా అంటించేసిన కరుణా కాన్వెంట్ రంగురంగుల పోస్టర్ల వెనుక మొహం దాచుకుని తన దుస్థితిని గుర్తించిన ఏకైక వ్యక్తి వాసుదేవయ్య ఆవేదనను తలచుకుని గాఢంగా నిట్టూర్చింది. మీరింతవరకు మార్గదర్శులు కథ విన్నారు. రచన కీర్తిశేషులు గిడుగు రాజేశ్వరరావు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1996 సంవత్సరం అక్టోబర్ 13వ తేదీ ఈనాడు ఆదివారంలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి